డ్రిప్ కానీ స్ప్రింక్లర్లు కానీ అదేవిధంగా కరెంటు కానీ ఏ సమస్యలు వచ్చినా సమస్యలు మనకు తీరుతాయి. నిన్నటి రోజున మేము లేనిపోయి కష్టాలు అనుభవించామన్నటువంటి ఆనందంగా ఈ నియోజకవర్గం నుంచి చాలా మంది రైతులను ఆనందంగా చూసినటువంటి ఘనత అందులో రైతుగా నేరొక్కనిగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్ నాయకులు మాట్లాడతారు, అయ్యా మీకు సిగ్గు లేదా? ఎలా మాట్లాడతారు? పోయినసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇదే నియోజకవర్గంలో సింగళమల, పొట్లూరు, ఏలనూరు ప్రాంతాల్లో ఎన్నో ప్రాంతాలు సర్వనాశనం అయిపోయాయి. ఒకసారి సుడిగాలి నుంచి వడగండ వర్షం వచ్చి నాశనం అయిపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తే ఇదే నియోజకవర్గానికి సిగ్గు లేక, ఏ నాయకుడు మగతనం లేక, ధైర్యం లేక ఆ నాయకులకు ఆ రైతులకు అన్యాయం జరిగిందని చెప్పలేనటువంటి దౌర్భాగ్యులు మీరా నీచంగా ప్రవర్తించి దిగదారుడుతనంతో తెలుగుదేశాన్ని హేళన చేస్తే తెలుగుదేశం కార్యకర్తలు గాని, నాయకులు గాని, రైతులు గాని ఓర్చుకోరు. మీకు చీము రక్తం ఉంటే ఇప్పటికైనా తెలుగుదేశం మన రైతులకు మేలు చేస్తుంది. నాయన చేసుకోపండి మీ కార్యకర్తలకు, నాయకులకు తెలియజేసి అందరూ కూడా బాగున్నామని ఆలోచన భావంతో పార్టీలకు సంబంధం లేకుండా ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనుకున్నటువంటి చంద్రబాబు నాయుడు చూసి ఆనందంగా తిరిగించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ, సమయం తక్కువ మా మేడం గారు చెప్పారు కాబట్టి ముగిస్తున్నా.